బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ మస్తు సస్కస్ అయింది. చాలా రోజుల తర్వాత కేసీఆర్ సార్ మాట్లాడిన మాటలకు తెలంగాణ మొత్తం ఊగిపోయింది అని కారు పార్టీ లీడర్లు అందరూ మస్తు ఖుషీగా మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ ముచ్చట్ల మీద కాంగ్రెస్ పార్టీ లీడర్లు మాత్రం కారు పార్టీ పెట్టిన సభ అట్టర్ ఫ్లాప్ అయిపోయిందని ఒకలంటే జనాలు రాక కుర్చీలన్నీ మస్తు ఖాళీగా ఉన్నాయి అని ఇంకొకరు విమర్శిస్తున్నారు. ఇంతకా సభ ఎట్లా జరిగింది, మరి కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎవరెవరు ఏ తీరుగా మాట్లాడిర్రు, ఆ కథ ఏందో పురాగా అరుచుకొని వద్దాం పారి. కేసీఆర్ ఒకటే చెప్తున్నా, నీకు నువ్వు నిండా పెట్టిన వరంగల్ మీటింగ్ చూసినాం. నిండా ఈడ మీ అందరం కూర్చున్నాం. నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, రఘువీరం, మీ అందరం అనుకుంటే ఇలా సగం దీంతో డబల్ మీటింగ్ పెడతాడట. బీఆర్ఎస్ పార్టీ పెట్టిన రజతోత్సవ సభకు లక్షల మంది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చే వరకు దాన్ని చూసి మైండ్ బ్లాక్ అయ్యి కాంగ్రెస్ నాయకులు ఇట్లా మాట్లాడుతున్నారని కారు పార్టీ నాయకులు గరానికి వస్తున్నారు. ఇక అటు ఈ సభకు వచ్చిన కేసీఆర్ భద్రత మీద కూడా పోలీసులు నిర్లక్ష్యంగా ఉన్నారని కారు పార్టీ లీడర్లు ఫైర్ అయ్యిర్రు. మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి యొక్క భద్రత పట్ల కూడా నిన్న మొత్తం వదిలేసి, నిన్న ప్రెస్ గ్యాలరీ మీదకి లక్షలాది మంది ప్రజలు మీదికి వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. ప్రమాదం నుంచి నిన్న బయటపడ్డారు. ఏదైనా జరిగితే దాని బాధ్యులు ఎవరు? నేను అక్కడ ఒక ఇద్దరు మహిళా కానిస్టేబుల్, ఒక జంట్ కానిస్టేబుల్ తప్ప ఎవరూ లేరు అక్కడ. నేను కేసీఆర్ గారి వీడియోస్ మొత్తం కూడా ఆ డి చుట్టూ చూడండి ఒకసారి. ఎక్కడ పోలీసు లేరు, గ్యాలీలో లేరు, రోడ్ల మీద లేరు, ఎక్కడ కూడా లేరు. నిన్న 12 కిలోమీటర్లు నడిచి తిరిగినాం మేము మొత్తం కూడా, ఎక్కడ కూడా లేరు. అన్ని వీడియోలు షూట్ చేసినాం. నేను కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టినాం. 180 సీసీ కెమెరాలు షూట్ అయినాయి. ఎక్కడెక్కడ పోలీసులు ఏ టైంకు లాఠీ కింద ఏసీల్లో మా దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. కేసీఆర్ సార్ భద్రతను పోలీసులు పట్టించుకోలేదు, మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని అన్నారు. పోలీసులు పని చేయకున్నా రోడ్ల మీద ఎక్కడికక్కడ ఆపినా కూడా లక్షల మంది ప్రజలు ఈ మీటింగ్ వచ్చిరని కారు పార్టీ లీడర్లు అన్నారు. ఇక ఈ మీటింగ్ లా కేసీఆర్ సార్ అంటే పేరు కాదు, కేసీఆర్ అంటే బ్రాండ్ అని పెట్టిన ఈ ఫ్లెక్సీ ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. అట్లనే పార్టీ మారిన ఎమ్మెల్యేల ఫ్లెక్సీని కట్టెలు చెప్పులతోని ఎట్లా కొడుతున్నారో చూడుండ్రి. ఇక సభలో మాట్లాడిన కేసీఆర్ సారు ఆర్థిక మంత్రి అని అన్నాడు గాని సీఎంతో ఉన్నట్టుగా ఒక్క మంత్రి పేరు కూడా తీసి మాట్లాడలేదు. ఈ ముచ్చట్ల కొంతమంది మాట్లాడుకుంటా అసలుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా సీఎం రేవంత్ రెడ్డి పేరు యాది పెట్టుకుంటలేరు. అసొంటి సీఎం పేరు తీసిన దండిగా అనుకున్నాడో ఏం కథనో గాని మొత్తానికైతే ఒక్క పారి కూడా కేసీఆర్ సారు సీఎం పేరు ఉచ్చరించకపోయే వరకు రేవంత్ అన్న అభిమానులు కిందికి మీదికి అవుతున్నారట. ఇక దీని మీద చిట్ చాట్ల మాట్లాడిన సీఎం రేవంత్ అన్న కేసీఆర్ ప్రసంగం అంతా అక్కసే ఉన్నది. రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ చేసి ఇప్పుడు ఆ నిందను కాంగ్రెస్ ప్రభుత్వం మీద మోపే ప్రయత్నం చేస్తున్నాడని అన్నాడు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి కేసీఆర్ అభద్రతా భావంతో మాట్లాడుతున్నాడని చెప్పుకొచ్చిండు. ఇక మావోయిస్టులతో చర్చలు జరపకుండా సెంటర్ సర్కారు అప్రజాస్వామికంగా పనిచేస్తున్నదని కేసీఆర్ సారు రజతోత్సవ సభల గరానికి వచ్చే వరకు ఇలా సీఎం రేవంత్ అన్న మాజీ మంత్రి జానారెడ్డి సార్ను కలిసి రాష్ట్రంలో మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపేందుకు శాంతి కమిటీని ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉన్నదని అన్నాడట. ఇక దీని మీద జానారెడ్డి సారు ప్రభుత్వ సలహాదారుడు కె కేశవరావు సారు ఏం చెయ్యాలనేది ఆలోచిస్తారని అంటున్నారు. చూడాలి మరి. ఒక మావోయిస్టుల ముచ్చటనే కాకుండా సభల కేసీఆర్ సార్ చెప్పిన అన్నిటి మీద కూడా సర్కారు పెద్దలు రేపట్ల ఏం చేస్తారో మరి.